moments later. నమస్తే మా గుడ్ మార్నింగ్ 5 PM అండ్ గుడ్ ఈవినింగ్. బట్ ఎనీవేస్ పొద్దున 9:30 9:40 మేము లేచిన ఉండే. నేను ఆల్రెడీ చెప్పిన కదా ఈ రోజు ట్యూస్డే, యాక్చువల్లీ ఆఫీస్ పోవాలి, బట్ బయట వెదర్ వల్ల రోడ్లంతా ఐస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మన యాపిల్ ది క్యాంపస్ షట్ డౌన్ ఉంది అండ్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుడే. ఈ రోజు ఒక 2 మీటింగ్స్ కూడా ఉండే. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ బోత్ ద కాల్స్ గాట్ క్యాన్సల్డ్. సో మధ్యాహ్నం వరకు ఒక 1.5 hour ఏమో పని చేసుకొని తర్వాత ఐ మేడ్ దిస్ పనీర్ ఫ్రాంకీ ఫర్ లంచ్. బై ద వే ఇట్స్ అబౌట్ 2 PM రైట్ నౌ. సో లంచ్ చేసేసి మళ్ళీ కూర్చొని దగ్గర ఒక 2.5 hours డీప్ వర్క్ సెషన్. మైండ్ మొత్తం మెడిటేట్ చేసిన తర్వాత వస్తుంది చూడు వైబ్, ఆ వైబ్ లో ఉన్న రైట్ నౌ. ఐ డోంట్ నో, చాలా తక్కువ డిస్ట్రాక్షన్స్ తోని మంచిగా పని చేసుకోగలిగిన. ఇట్స్ లుకింగ్ నైస్. ఇంకా ఈ రోజు వర్క్ కంప్లీట్ అయిపోలేదు, చేయాల్సిన స్టఫ్ ఇంకా బానే ఉంది, చూద్దాం. బట్ బిఫోర్ దాట్ ఈ రోజు మన అపార్ట్మెంట్ ది రెంట్ పోస్ట్ అయింది అండ్ బిల్ చూస్తే 4,500 ఉంది. ఎస్, $4,500. ఎందుకు బాబాయ్ అని బ్రేక్ డౌన్ చూస్తే టర్న్స్ అవుట్ మనకి రెంట్ 2 సార్లు పడ్డది. సో కాంటెక్స్ట్ ఏంది అంటే మనం 2024 డిసెంబర్ లో ఈ అపార్ట్మెంట్ కి లీజ్ సైన్ చేసినాం, 1 year లీజ్. 2025 డిసెంబర్ లో మనం అది రెన్యువల్ చేయాలి అండ్ మనం 2025 డిసెంబర్ కంటే ఒక 2 నెలల ముందే అక్టోబర్ 2025 లోనే ఆల్రెడీ లీజ్ రెన్యువల్ కి సైన్ చేసేసినాం. కాకపోతే కథ ఏమైంది అంటే మన అపార్ట్మెంట్ ది రెంటల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉంటుండేనో ఆ రెంటల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ చేంజ్ అయింది. పాత లీజ్ డాక్యుమెంట్ లో ఏవైతే ఇంకా ప్రాసెసింగ్ ఉండేనో అది ట్రాన్స్ఫర్ కావడం లేదో పంచాయతీ అయింది. సో ఆ పంచాయతీ వల్ల మనం మళ్ళీ లీజ్ సైన్ చేసేది ఉండే. బట్ మనం ఆల్రెడీ లీజ్ సైన్ చేసినాం కాబట్టి ఇప్పుడు సైన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఉండే. బట్ ఇట్ టర్న్స్ అవుట్ మన లీజ్ రెన్యువల్ అగ్రిమెంట్ కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ కాలేదు. అండ్ ఇప్పుడు ఒక 3 రోజుల ముందు మన రూమ్మేట్ బై నిఖిల్ గాడు కింద పోయి రెంటల్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో కనుక్కుంటే అదేదో ఎర్రర్ అయింది, టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి లీజ్ రెన్యువల్ ది డాక్యుమెంట్ ప్రాసెస్ చేసారు. అండ్ ఇప్పుడు ఏమైంది అంటే మనకి రెంట్ 2 సార్లు పడ్డది. ఇప్పుడు కింద లీజింగ్ ఆఫీస్ కి పోయి 2 రెంట్లు పడ్డాయి, ఒక రెంట్ తీసేయమని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. లెట్స్ డూ దట్. లీజింగ్ ఆఫీస్ 5:30 క్లోజ్ అవుతుంది. వి స్టిల్ హావ్ అబౌట్ 20 minutes రైట్ నౌ. పోయి మాట్లాడి సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Perfect. Sounds great. Thank you so much. Of course. Thank you so much. Thanks, Sanjeev. Have a good one. You too. Thank you. డన్ విత్ ది స్టఫ్. సో ఒక కపుల్ ఆఫ్ అవర్స్ లో అప్డేట్ అయిపోతుందంట అండ్ కరెక్ట్ బిల్ వచ్చేస్తుంది అని చెప్పిండు. ఐ థింక్ వి ఆర్ గుడ్. Meanwhile, సో ఆఫీస్ పని అయిపోగొట్టుకొని కొంచెం కాస్కోలో ఏదో షాపింగ్ చేద్దామని చూస్తుండే. బట్ నాకు కావాల్సిన కెమెరా అమౌంట్ ఇప్పుడు కాస్కోలో లేదు. లాస్ట్ టైం ఇప్పుడు స్టోర్ కి పోయినప్పుడు నాకు అది కనిపించింది, ఉంటదేమో అనుకున్నా ఆన్లైన్ లో, బట్ లేదు. Anyways, it's about 7:42 right now and I just made this protein shake. later. Let's go gym. Two hours later. డన్ విత్ వర్కౌట్. టోటల్ 1.5 hour సెషన్. ఈ రోజు పుల్ డే కదా, ఫుల్ వర్కౌట్ తో పాటు 50 పుల్అప్లు చేయాలనుకున్నాం కదా. లాస్ట్ పుల్ డే రోజు చాలా కష్టపడితే 3 బ్రేకులు తీసుకుంటే 10 పుల్అప్లు మాత్రమే చేయగలిగిన. మేబీ అది ఫుల్ వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత పుల్అప్స్ చేసిన కాబట్టి మొన్న చేయలేకపోయినానేమో. ఎనర్జీ ఆల్మోస్ట్ అంతా ముందే ఎగ్జాస్ట్ అయిపోయింది కాబట్టి కష్టమైనట్టుంది. ఈ రోజు కూడా టోటల్ 50 చేయడానికి ట్రై చేసిన. ఫస్ట్ సెట్ 10 చేసిన, సెకండ్ సెట్ 9 వచ్చినాయి, థర్డ్ సెట్ లో 6 వచ్చినాయి, ఫోర్త్ సెట్ లో 4 అండ్ ఫిఫ్త్ సెట్ లో 4 వచ్చినాయి. టోటల్ ఈ రోజు 33 పుల్అప్స్ చేసిన. ఆ 33 పుల్అప్స్ నుంచి నాకు తెలిసి ఓన్లీ 10-15 కరెక్ట్ ఫామ్ లో చేసి ఉంటా. మిగతా అన్ని ఏదో ట్రై చేసిన అంతే. నాట్ గ్రేట్, బట్ వీఆర్ గోనా గెట్ దేర్ సమ్ టైమ్ సూన్. అండ్ ఇది చేస్తుంటే సడన్ గా రియలైజ్ అయింది ఏంటి అంటే నేను పుష్ డే రోజు 50 పుషప్లు కూడా చేయాలి కదా, అది మిస్ అయిన ఉండే. గుర్తులేదు, మర్చిపోయినా. ఇప్పుడు గుర్తొచ్చింది టక్కుమని. ఇట్స్ ఫైన్, ఇట్ హ్యాపెన్స్. బట్ యా, టుడేస్ వర్కౌట్ రేటింగ్ 9 out of 10 కుడ్ బి బెటర్ అండ్ టైమ్ ఇస్ 10:10 రైట్ నౌ. లెట్స్ గెట్ హోమ్ అండ్ ఏం చేయాలో చూద్దాం.
A few moments later. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 10:58 రైట్ నౌ. అంటే ఈస్టర్న్ టైమ్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. అండ్ ఈ రోజు మన ఉంది బర్త్డే ఉంది. తను మేరీలాండ్ లో ఉంటది. అందుకే ఇప్పుడు గూగుల్ మీట్ సెట్ చేసి అందరినీ కాల్ యాడ్ చేసి సెట్ చేయడానికి ట్రై చేస్తున్నా. లెట్స్ డూ దిస్, లెట్స్ సెలబ్రేట్ దిస్ బర్త్డే. 13 మంది గ్రూప్ లో పెడితే ఇంకిద్దరు వచ్చిర్రా. అడ్మిట్ ఆఫ్లైన్ ఉన్న వాళ్ళు, ఐ మీన్ మేరీలాండ్ ఉన్న వాళ్ళు అందరూ ఆల్రెడీ రీచ్ అయిపోయారు. మిగతా వాళ్ళందరం ఇక్కడ జాయిన్ అయిపోయినాం. మనీష్ గారు బర్త్డే అయిపోయిన 1 minute తర్వాత వచ్చిండు. అండ్ బర్త్డే గా ఇంకా రాలేదు. వీళ్ళు రాకుండా లోపల కూర్చొని ఏదో టైం పాస్ చేస్తారు. బాయ్ ఆడుకో నాన్న, ఆడుకో. మనకు ఫుడ్ పెడుతుంది కదా, నువ్వు ఆడుకో తిను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అలేఖ్యా, హ్యాపీ బర్త్డే టు యూ. వీడియో మేఘా ఫస్ట్ నువ్వే తిను. తిను తినరా. Later. I just made some fried rice. It's already about 12:10. ఇంకా స్నానం కూడా చేయలేదు, తినేసి సెట్ చేద్దాం. ఆల్ రైట్, ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఇట్స్ అబౌట్ 1:15 AM రైట్ నౌ. ఈ రోజు వర్కౌట్ తో పాటు ఫుడ్ కూడా మంచిగా క్యాలరీస్ కౌంట్ చేసుకొని తిన్నా. అండ్ ఐమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. ఐ స్టేడ్ అండర్ 2300 క్యాలరీస్. ప్రోటీన్ గోల్ కూడా హిట్ అయినా. ఆల్సో క్రియేటిన్, మల్టీవిటమిన్స్, ఇంకా వేరే మెడికేషన్స్ కూడా తీసేసుకున్నా. పర్ఫెక్ట్ న్యూట్రిషియస్ డే. ఇంకా ఈ రోజు చేద్దాం అనుకున్న పనులు చాలా మైండ్ లో అట్లనే ఓపెన్ గా ఉన్నాయి. బట్ ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 1:15. రేపు మళ్ళీ ఆఫీస్ ఉంటది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలా లేకపోతే ఆఫీస్కి వెళ్ళేది ఉంటుందా ఏంది అనేది ఇంకా మైండ్ లో క్లారిటీ లేదు. రేపు పొద్దున్న చూసుకుందాం. బట్ ఆఫీస్ పని అయితే మస్తుంది. వీ హావ్ టు కంటిన్యూ వాట్ వీ హావ్ స్టాప్ టుడే. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. నిద్ర వస్తలేదు, బట్ ఐల్ ట్రై టు స్లీప్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.